ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాగా ది మహేష్ వెల్కమ్ ఛానల్ ఎడ్యుకేషన్ గురించి. ఫ్రెండ్స్, ప్రతి కూడా డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీచర్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ఫ్రీ మెటీరియల్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను. సో ఆసక్తి ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సీ సంబంధించిన ఆడియో క్లాసెస్, అదేవిధంగా దీనికి కావాల్సిన పీడిఎఫ్ ఫైల్ని కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నా ఛానల్ ఇచ్చేసినట్టు ఫుల్ ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ విషయానికి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది ఇవి దేశవ్యాప్తంగా పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అగర్తల, అహ్మదాబాద్, అంకలేశ్వర్, బొకారో, కాంబే, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గోవా, ఇలాగ దేశం మొత్తం మీద ఉన్నాయి. మన యొక్క రాష్ట్రాల వైపు చూసుకున్నట్టయితే కాకినాడ, రాజమండ్రి నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే అందులో ఖాళీలు అయితే ఉన్నాయి. సో మీరు ఈ యొక్క పోస్టులో ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్ అంటే ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో మీరు ఆ యొక్క పోస్టులను ఒకసారి చూసుకోండి. నేనైతే కాకినాడది ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కాకినాడది, తర్వాత రాజమండ్రిది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీకు కాకినాడ సంబంధించిన పీడిఎఫ్ అనేది క్లిక్ చేస్తాను. మీరు వాటిని క్లిక్ చేస్తే చాలు, మీకు అవి సంబంధించినవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట, పీడిఎఫ్ అనేవి. ఎక్కడైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో అక్కడ మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? మీరు దేశం మొత్తం మీద దేనికైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇదంతా ఒక మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఐటీఐలో ఎక్కడైతే ఐటీఐ కానీ, 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఎక్కడైతే మంచి స్కోర్ తెచ్చుకున్నారో ఆ యొక్క అర్హతను బట్టి ఉంటుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ చూడొచ్చు. ఇది కాకినాడకి సంబంధించింది. ఇది ఏ విధంగా చేయాలి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏ పోస్టులో అర్హత ఉంది మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే అకౌంటెంట్, 12వ తరగతి పాస్ అయ్యింటే చాలు. అదేవిధంగా ఫుల్ టైమ్ రెగ్యులర్ బీకామ్ గ్రాడ్యుయేట్ కూడా అయి ఉండాలి. అంటే ఇంటర్ ప్లస్ బీకామ్ కూడా మీరు చేసి ఉండాలి. దీనికి 4 పోస్టులు ఉన్నాయి. తర్వాత క్యాబిన్ రూమ్ అటెండెంట్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ కూడా ఉండాలి. అంటే 10+ ఐటీఐ అన్నమాట. ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ ఐటీఐ అని అర్థము, దయచేసి అర్థం చేసుకోండి. ట్రేడ్ అంటే ఐటీఐ సర్టిఫికేట్ అని. దీనికి 4 పోస్టులు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 8 పోస్టులు. ఎలక్ట్రీషియన్ కూడా ఐటీఐ ఉండాలి. దీనికి 12 పోస్టులు. ఈ విధంగా ప్రతిదానికి ఉన్నాయి. స్టోర్ కీపర్కి మాత్రం మీరు 10th క్లాస్ పాస్ అయ్యింటే చాలు. దీనికి ఎటువంటి అర్హత ఏమీ లేదు, ఇంకా ఓన్లీ 10th క్లాస్ అయ్యింటే చాలు. సో ఈ విధంగా ఇవన్నీ జాబ్ సంబంధించినవి ఉన్నాయి. మీరు మాత్రం ఎక్కడైతే మీరు చేశారో బోర్డు నుంచి, ఆ యొక్క బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికేట్ అనేసి ఉండాల్సి ఉంటుంది మీకు. అదేవిధంగా మీకు 45% ఓబీసీ సంబంధించిన వారికి అయితే 45% స్కోరింగ్ అనేది ఉండాలి. మిగతా వారికి అయితే 40% ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 24 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years అప్పర్ రిలాక్సేషన్. అదేవిధంగా ఓబీసీ వారికి 3 years. అంటే ఇచ్చిన లిమిట్కి మీరు ఎస్సీ ఎస్టీ వారైతే 5 ఏళ్ళు పైబడిన వారైనా పర్వాలేదు. అదేవిధంగా ఓసీ వారైతే మీరు 3 సంవత్సరాలు పైబడిన వారైనా పర్వాలేదు అనమాట. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ విధంగా పంపించాలంటే ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇక నేను మార్క్ చేశాను కదా, ఈ యొక్క అడ్రస్ని మీరు ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాలన్నమాట. ఓకేనా? మీరు మొత్తం కింద ఫుల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. ఇది కాకినాడ సంబంధించింది కాబట్టి మీరు కాకినాడలో పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మీరు ఈ యొక్క అడ్రస్ని మీరు కాపీ చేసి, అంటే ఆ యొక్క అడ్రస్ని మీరు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ ఇక్కడ చూడవచ్చు. మీరు ఈమెయిల్ ఐడితో పాటు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది అనమాట. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. అదేవిధంగా క్యాస్ట్లు అన్నీ ఉంటాయి కదా. తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫామ్ చూడవచ్చు. ఈ యొక్క ఫామ్లోనే మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేసి జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఫామ్ కనుక చూసినట్టయితే ఈ యొక్క ఫామ్లో మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఏదైతే జాబ్కి అప్లై చేశారో ఆ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది, మీ యొక్క డీటెయిల్స్తో పాటుగా. సో అది మీరు చూసుకోండి, అది కరెక్ట్గా ఇచ్చుకోండి. అదేవిధంగా మీరు దీంతో పాటు ఏం చేయాలంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ, ఐటీఐ సర్టిఫికేట్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే దాన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే జెరాక్స్ అనమాట. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు సబ్మిట్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీరు తప్పకుండా ఈ యొక్క జాబ్కి అర్హత ఉన్నవారైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మీరు దేశం మొత్తం మీద ఉన్న పోస్టులో ఏదైనా దానికి మీరు అప్లై చేసుకోవచ్చు.
ఓకేనా. ఈ యొక్క గడువు తేదీని కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడ మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పొందగలుగుతారు. సో తర్వాత నేను ఏం చేస్తానంటే రాజమండ్రిది ఓపెన్ చేస్తాను. ఒకసారి రాజమండ్రిది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ డౌన్లోడ్ ఫైల్ చేసిందో ఇది చూడండి. మీరు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉన్నాయి. పోస్టులు బట్టి అర్హతలు అన్నీ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ ఆల్రెడీ నేను చెప్పాను కాబట్టి ఇది అంతగా స్కిప్ చేస్తాను చెప్పడం అనేది. ఇక్కడ మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అయితే మీరు ఇంతక ఏదైతే అడ్రస్ పోస్ట్ అనేది ఏ ప్రాంతానికి మీరు అప్లై చేసిన ఆ ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా అడ్రస్ కూడా ఫిల్ చేయండి. ఈ ఇవ్వాల్సిన సర్టిఫికేట్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో వేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న డేటా ఇన్ఫర్మేషన్ పొందుతారు. తప్పకుండా డిఎస్సీ పర్పస్ వీడియోస్, గ్రూప్ సంబంధించిన మెటీరియల్ పర్పస్ వీడియోస్ కోసం ప్రతి నా ఛానల్ విజిట్ చేయండి. ఫుల్ సపోర్ట్ అనేది నేను చేస్తాను. తప్పకుండా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు డైలీ ఇన్ఫర్మేషన్, జాబ్ నోటికి సంబంధించిన సమాచారాన్ని పొందుతారు. సో థ్యాంక్ యూ గైస్.